జై తెలంగాణ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు కూడా దాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరునే వాడుకొని హైటెక్ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ మాదిరిగా వీడియో కాల్స్ చేసి భూ వివాదం పరిష్కరిస్తామని నమ్మబలికి ఓ వ్యక్తి నుంచి వేలాది రూపాయలు కాజేసిన ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది. ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీతో జరిగిన ఈ మోసం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. విశాఖ సీతంపేటలోని భూ వివాదాన్ని పరిష్కరిస్తామని నమ్మించి శ్రీనివాస్ రెడ్డి అనే బాధితుడి నుంచి దశల వారీగా 80,000 కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంటే కొత్తగా వచ్చిన కమిషనర్కి ఏం తెలియదు సార్. అదే రోజు వచ్చారు, ఆ రోజే వచ్చి దాన్ని రిజెక్ట్ చేశారు. కితన్ గారు ఇప్పుడు కితన్ గారు సార్. అవును సార్, అదేం చూసుకోకుండా ఆయన ఓకే మాదే ఏంటి ఎలా ఉంటా పెద్దవాడు చిన్నవాడు అని చెప్పి కాల్ చేస్తాను నీకు. సార్ సార్ చెప్పమ్మా ఏంటి అసలు ప్రాబ్లం ఏంటది? ఏం లేదు సార్, అంటే యాక్చువల్లీ మేమే లేఅవుట్ వేసి పార్క్ వదిలేం సార్. ఆ పార్క్ పక్కనే నా ల్యాండ్ కూడా ఉంది సార్. దానికి ఆనుకొని ఉండడం వల్ల నాకు ఎటువంటి పర్మిషన్ కానీ ఏమి ఇవ్వట్లేదు సార్. మాకు ఉండేది ఒకటే సార్. అయితే మొన్న అప్రూవల్ కూడా అయిపోతే లాస్ట్లోని కార్పొరేటర్లు కొంతమంది నాకు డెవలప్మెంట్కి అడిగితే నేను ఇవ్వలేదనేసి నాది బిఎల్టీ కూడా క్యాన్సిల్ చేయించారు సార్. సంబంధ కమిషనర్ గారు ఇప్పుడు అంటే కొత్తగా వచ్చిన కమిషనర్కి ఏం తెలియదు సార్. అదే రోజు వచ్చారు, ఆ రోజే వచ్చి దాన్ని రిజెక్ట్ చేశారు. కితన్ గారు ఇప్పుడు కితన్ గారు సార్. అవును సార్, అదేం చూసుకోకుండా ఆయన